మిడిల్ క్లాస్ సైకోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అయితే మన పావురాలైతే గుడ్లనేది పెట్టానని చెప్పాను కదా మీకు. ఈరోజు వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా జాగ్రత్త పరచాలో చెప్తాను. మనం పావురాలు గుడ్లు పెట్టినప్పుడు అవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే మనం పావురాలు ఎప్పుడైనా మనం క్లీన్ చేయాలి కేజ్ అనుకున్నప్పుడు, ఆ 2 పేరెంట్స్ లేకూడదన్నమాట. మన చుట్టుపక్కల ఇదిగోండి చూసారా? ఈ 2 ఎగురుతున్నాయి. ఈ 2 చక్కగా బయట తిరుగుతున్నాయి కాబట్టి, మనకి ఇదే మంచి టైం మాట. గూటిని మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవడానికి. అలా కాకుండా అలా ఎదురుగుండా ఉండగానే మనం గూళ్ళు క్లీన్ చేయడం గాని, వాటిని కదపడం గాని చేసామనుకోండి, మనల్ని నమ్మకపోవడం వల్ల ఏమవుతదంటే, మళ్ళా గుడ్లు పెట్టేటప్పుడు వేరే చోటకెళ్ళిపోయి గుడ్లు పెట్టేయడం గాని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం గాని చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా పావురాల గూడు క్లీన్ చేయాలన్నా, లేదా వాటి గుడ్లని కొంచెం బాగున్నాయా లేదా చెక్ చేయాలన్నా పావురాలనేవి చుట్టుపక్కల ఉండకూడదు. అర్థమైంది గదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పావురపు గుడ్లనేవి కోడిగుడ్డుతో చూసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. చాలా వీక్‌గా కూడా ఉంటాయి. నాకు ఈ మధ్యనే తెలిసింది. గుడ్డు పట్టుకున్న తర్వాత మాత్రమే నాకు తెలిసొచ్చిందనమాట. ఇవి ఎంత సెన్సిటివ్‌గా ఉంటాయో. పావురాలనేవి ఒక స్టార్టింగ్‌లో 2 గుడ్లనేది పెడుతుంది. స్టార్టింగ్ ఒక గుడ్డనేది పెట్టి, మళ్ళా 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రెండో గుడ్డనేది పడుతుంది. ఇదిగోండి వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నానిప్పుడు. అదిగోండి 2 గుడ్లు. పక్కనే రెట్టయితే ఉందన్నమాట. దాన్నయితే నేను కట్ చేసి తీసేస్తున్నాను. లేకపోతే ఆ రెట్టనేది గుడ్లు తగిలి గుడ్లనేవి స్పాయిల్ అయిపోతాయి. ఇలా చూసి అప్పుడప్పుడు దాన్ని గమనిస్తూ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎగ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. ఇంకా ఇగోండి మన పావురాలనేవి ఫ్రీ ఫ్లయింగ్ వీడియో. ఇదిగోండి చూసారా ఎలా ఎగురుతున్నాయో? అదిగో. ఇలా మనం పావురాల్ని హింసించకుండా చక్కగా వాటిని ఒక నెల రోజులు ప్రేమగా చూసామనుకోండి, మన ప్లేస్‌కి బాగా అలవాటు పడిపోతాయి. అలాంటప్పుడు మనం ఇలాగా నాలాగే మీరు కూడా ఫ్లయింగ్ అయితే బయటికి చక్కగా వదులుకోవచ్చు. ఇవెక్కడికి ఎళ్ళిపోవు. ఆ ఇంటి మీద, ఈ ఇంటి మీద వాలుతాయి. ఇదిగోండి అప్పుడే చూసేసారా? కొంచెంసేపు తిరిగేసి, తిరిగి మన ఇంటికైతే వచ్చేసినియి 2 గూడాని. బిగినర్స్ 2 అయితే పెంచమంటున్నాను గదా! 2 అయితే అవ్వదని. ఒకవేళ గుడ్లు పెడితేనే మీరు వదలాలి. నేనివి గుడ్లు పెట్టేసాయి కాబట్టి నేనైతే వీటి మీద నమ్మకంతో అయితే వీటిని వదిలేసాను. వీటినైతే బయటికి చక్కగా తిరగడానికని చెప్పి వదిలేసాను. అదే గుడ్లు పెట్టలేదంటే ఈ పాటికి ఖచ్చితంగా ఎగిరిపోతాయి వేరే ఊటికి. ఇదిగోండి మన ఫీమేల్ అయితే చక్కగా దాని గూట్లోకైతే ఎళ్ళిపోతుంది. ఎందుకంటే గుడ్లోనే ఉన్నాయి గదా! కూర్చోవాలి కదా! మరి దాని మీద. బయట ఎక్కువ సేపు తిరిగితే గుడ్లు చలికి గడ్డకట్టేస్తాయి. వేడి కోసం వెళ్ళిపోతుంది అదిగోండి. చూసారా గూట్లోకి ఎంత చక్కగా ఎళ్తుందో. ఈ గూట్లోకి చక్కగా ఎళ్ళడానికి కారణం ఏటోటో తెలుసా? ఎప్పుడు కూడా నేను గూట్లో వీటికి చెయ్యి అనేది పెట్టడం గాని చేయలేదు అయి ఉన్నప్పుడు. అందరూ ఏం చేస్తారంటే గూట్లో ఉన్నప్పుడు పావురాల్ని పట్టుకునే టైం అప్పుడే ఉంటదని జెప్పి, పావురాల్ని పట్టుకోవడం గట్టా చేస్తారండి. గూడు లోపల చేతులు పెట్టి. అలా ఎప్పుడు గూడా చేయకూడదు. గూటి అనేది వాటికి 100%కి 1000% సేఫ్ అని వాటికి అర్థమవ్వాలి. ఇంకా అవి గూట్లోకెళ్ళిపోయినాయంటే ఇంకెవ్వరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఎవ్వరు కూడా దాన్ని పట్టుకోలేరని విషయం అనేది దానికి తెలియాలి. అలా ఉండాలమాట. అలా అయితేనే మీ పావురాలనేవి బయట వదిలినప్పుడు బయటంతా తిరిగేసి తిరిగి గూటికనేది ఒస్తాయి. అలాంటిది గూట్లో చేయి పెట్టి లాగేయడం గాని, లేదా వాటిలో పట్టేసుకోవడం చేశారనుకోండి, అది దాన్ని ఇల్లెలా అంటారో చెప్పండి? సో, పావురాలనేవి మీకు అలవాటవ్వవు. ఇక్కడి నుంచి ఎక్కడికో ఎగిరిపోతాయి. గుర్తుంచుకోండి మీ పావురాలు పట్టుకోవాలి, పెంచుకోవాలని అనుకున్నప్పుడు, మేత వేసినప్పుడు హ్యాండ్ ఫీడింగ్ చేసి వాటినప్పుడు పట్టుకోండి. అంతేగాని గూట్లో చేయి పెట్టి వాటిని బయటికి లాగేయకండి. ఇది నేను ఈ నెల రోజుల్లో ఎప్పుడు కూడా గూట్లో చెయ్యి ఎట్టి లాగలేదు. జస్ట్ ఈ నీళ్లు పెట్టడం, మేత పెట్టడం అంతే. అంతకు మించి నేను ఒక్క పని కూడా చేయలేదు. సో, ఇలా చేస్తూ ఉంటే మీకు పావురాలనేవి అలవాటు పడతాయి. దాంతో పాటు మన గుడ్లనేది పొదగడానికి ఇంకో వారం రోజులు టైం అనేది పడుతుంది. అంటే పొదిగి పిల్లలు రాకపోవచ్చు. ఎందుకంటే ఇది బిగినింగ్ కదా! బిగినింగ్‌కి పావురాలైతే అప్పుడే ఫర్టైల్ అనేది అవ్వవు.